ఒక మీటింగ్కి వెళ్లే ముందు ఆ తాడేటివు కొంచెం టైట్గా పట్టుకో. సరే సార్. అలాగే సార్ 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 మేడం చూసారు సార్. దాచి దాచి త్వరగా దాచి. సార్ సార్ ప్రాబ్లం లేదు లేదు బాగుంది, మంచి కోచింగ్. టీచర్, మీరు బాయ్స్ టాయిలెట్లో ఏం చేస్తున్నారు? అయితే వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు? ఇక్కడ ఇష్యూ అది కాదు కదా. అయితే స్టెరాయిడ్స్ యూజ్ చేసే నువ్వు స్టార్స్ ని క్రియేట్ చేస్తున్నావు. ఎవరు యూజ్ చేస్తారు? మీరు ఇప్పుడు యూజ్ చేయబోయారు కదా. నేను ఇది రిపోర్ట్ చేస్తాను. చేయండి, తర్వాత టెస్ట్ చేసి చూడండి. వీళ్ళ బాడీ నుంచి ఒక బిట్ స్టెరాయిడ్ కూడా కనపడదు మీకు. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. ఇక్కడ మీరు చెప్పినా ఎవ్వరూ నమ్మరు. అది నాకు తెలుసు. వాళ్ళని నమ్మించడానికి కావాల్సింది దీంట్లో రికార్డ్ చేశాను. మేడం మేడం ప్లీజ్ ఇష్యూ చేయొద్దు. పోరా. మేడం మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం రిపోర్ట్ చేయొద్దు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత నాకు మేడంకి ఏ ఇష్యూ జరగలేదు. నా క్వశ్చన్ అది కాదు, ఆ ఇష్యూని ఎలా డీల్ చేశారని. మేడం దాన్ని కంప్లైంట్ చేశారు. టీచర్ ప్లీజ్, దీనివల్ల స్కూల్ క్రెడిబుల్ లాస్ అయిపోతుంది. మిగతా స్కూల్స్ మీడియాతో కలిసి మనం గెలవడానికి ఇది బాగా వాడుకుంటారు. సార్, పిల్లల భవిష్యత్తు నాశనం చేసేసే ఏం క్రెడిబిలిటీ, ఏం అచీవ్మెంట్? సార్, దీనికి అగెనిస్ట్ గా మీరు యాక్షన్ తీసుకోవాలి. టీచర్, ఇది మరొకసారి రిపీట్ కాకుండా నేను చూసుకుంటా. కుదరదు, స్ట్రిక్ట్ యాక్షన్ కావాలి. ఇతన్ని వీళ్ళందరినీ వెంటనే డిస్మిస్ చేయండి. కుదరదు టీచర్, అలా చేయడం కుదరదు. అయినా వాళ్ళు స్టెరాయిడ్ యూజ్ చేయలేదు కదా, యూజ్ చేయబోతున్నారు అన్నది మీ కంప్లైంట్, అవునా? సరే, ఈ ఎవిడెన్స్ తో ఏమేం చేయగలననేది నేను చూపిస్తాను. టీచర్, సరే, ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత ఏమైందంటే మేడంకి యాక్సిడెంట్ అయింది. సో ఆ ఇష్యూ అక్కడే అయిపోయింది. యాక్సిడెంట్ గురించి సిద్ధార్థనికి ఏమైనా తెలుసా? లేదు సిద్ధార్థ్ నీ ఫ్రెండ్, నేను ఒకసారి కలవచ్చా? ఫాదర్, ఈ విషయం గురించి మనం తర్వాత డీటెయిల్గా మాట్లాడదామా? బాయ్. గుడ్ మార్నింగ్. ఫాదర్, ఏంటి ఇంత ఎర్లీ మార్నింగే వచ్చారు? ఇటువైపుగా వెళ్తూ వచ్చానంతే. ఏంటి చెమట పడుతుంది? వంటగదిలోంచి వచ్చావా? అవును, టీ పెడుతున్నా. అయితే నాకు కూడా ఒక కప్పు తీసుకురా. ఆఫ్ కోర్స్, కూర్చోండి. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా?
బాగుంది. ఇది నీ +2 చదివినప్పుడు ఉన్నది మాత్రం కాదుగా? కాదు, ఫ్రెషే. సిద్ధార్థ్, ఈ ఫోటో ఒకసారి చూడు. నీకేమైనా గుర్తొస్తుందా? ఇవి ఆనంద్ బర్త్డే రోజు తీసిన ఫొటోస్ కదా, ఇవెలా మీకు దొరికాయి? వీటి కోసం నేను ఆనంద్కి కాల్ చేశాను, కానీ తను నన్ను అవాయిడ్ చేశాడు. చివరికి మనుయే చెప్పాడు ఇవి ఎక్కడున్నాయో. మనువా? మనుయే, మీ పాత ఫ్రెండ్. ఇదిగో, ఈ ఫోటోలో కనిపిస్తున్న సిద్ధార్థ ఫేస్కి సూసేన్కి క్లౌన్స్ని చూస్తే వచ్చే భయానికి ఏదైనా సంబంధం ఉందా? సారీ ఫాదర్, నాకు పక్క సిటీలో ఒక చిన్న మీటింగ్ ఉంది, ఇప్పటికే లేట్ అయింది, నేను రెడీ అవ్వాలి. మనం తర్వాత కలుద్దాం ఫాదర్, ఇప్పుడు కొంచెం బిజీ, ప్లీజ్. నేనెప్పుడు కలిసినా నువ్వు బిజీగానే ఉంటున్నావు సిద్ధార్థ్, కానీ ప్రశ్నకు సమాధానం చెప్తే గాని నా ఇంటికే వచ్చి ఓవర్ యాక్షన్ చేయకు, జరగవయ్యా. నేను ఫాదర్ని కావచ్చు, కానీ నాకు కొన్ని టెక్నిక్స్ తెలుసు. చెప్పరా, అసలు జరిగిందేమిటో చెప్పు. దీని తర్వాత నాకు ఇంకా చాలా పనులున్నాయి. అక్క, ఈరోజు రష్మి బర్త్డే. రాత్ర ఒక పార్టీ జరుగుతుంది తన ఇంట్లో. క్లాస్లో అందరూ వెళ్తున్నారు, నేను కూడా వెళ్ళనా? వద్దు. వెళ్తానక్క, ప్లీజ్. ఈ నైట్ పార్టీలు అవి ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవద్దు. నువ్వు వెళ్ళి చదువుకో. లేట్ అయితే అవ్వదుగా, అక్కకి తెలిస్తే నన్ను చంపేస్తుంది. ఏయ్, మీ అక్క దగ్గరికి వెళ్ళి ఇవన్నీ ఎవరు చెప్తారు? నువ్వు టెన్షన్ పడకు, రా. ఏయ్, మీరు స్టార్ట్ చేసేసారా? నేను పంపరాను. అవన్నీ నేను మేనేజ్ చేసాలే. కానీ త్వరగా వెళ్ళాలి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇది రష్మి ఇల్లు కదా? అవును. అక్కడ పార్టీ అయిపోయిందా? పార్టీయా? ఏం పార్టీ? అంటే జెస్సీ అక్కడికి రాలేదా? లేదు. ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు నువ్వు బాగున్నా, అలానే ఉంచుకో. నిజంగా చాలా క్యూట్గా కనిపిస్తున్నావు. త్వరగా పద, అక్క లేచే లోపల నేను వెళ్ళిపోవాలి. భయపడకు.
ఒక్క ముద్దివనా? హే ప్లీజ్ ప్లీజ్ జస్ట్ వన్స్. జెసి, పదిహేడేళ్లున్న అబ్బాయి అలాంటి ఒక సిచ్యువేషన్లో మరి ఎలా రియాక్ట్ అవుతాడు? జెస్సీని ఇంట్లో దింపేసి నేను మళ్ళీ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్కి వెళ్ళాను, కానీ అప్పటికే ఎవరో వచ్చి ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇది ఇంకెవరికైనా తెలుసా? ఆనంద్కి, ఇంకా మా అమ్మకి, ఇంకెవరికీ తెలీదు. నా ఫ్యూచర్ గురించి ఆలోచించి అమ్మని దాచిపెట్టింది. ఆ కార్ ఇప్పుడు ఎక్కడుంది? అది ఇంకా ఎవరికీ దొరకదు. దాన్ని మేము డిస్ట్రాయ్ చేశాం. సిద్ధార్థ్, నువ్వు చెబుతోంది అబద్ధం. లేదు, నీ నాలుక అబద్ధం చెబుతోందని నీ కళ్ళే చెప్తున్నాయి. ఇక నేను ఎన్నిసార్లు అడిగినా ఇంతకు మించి నువ్వు ఏమి చెప్పవని తెలుసు. పర్వాలేదు, నేను ఎలాగైనా తెలుసుకుంటాను.